తిరుమల శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి పటాలు నెత్తిన పెట్టుకుని హోమం చేశారు. గోవిందా గోవిందా అంటూ మా సమస్యను పరిష్కరించండి అని నినాదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ నేటికి 4 రోజులు పూర్తవుతున్నా టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్నారు. రాత్రింబవళ్లు నిరసన దీక్షలో కూర్చుని దోమలు లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారి మెట్లు వ్యాపారస్తులను దించేయటం సరైన పద్ధతి కాదన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళుతున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయటం జరిగిందన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి మా మీద మంచి దయ చూపమని ఈవో గారికి చెప్పాలని హోమం చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్లు వ్యాపార సంఘం నిరసన దీక్షలు చేపట్టి ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఈరోజు హోమం వేసి స్వామివారిని వేడుకోవటం ఒకటే జరిగింది. మాకు గత 20 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకున్నటువంటి శ్రీవారి మెట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈవో గారిని విన్నవించుకుంటున్నాము. నా పేరు యుగంధర్, శ్రీవారి మెట్ల సంఘం సభ్యుడిని, కోశాధికారి.